మ్యాచ్ నెంబర్ 19 ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇవాల్టి మ్యాచ్ వచ్చేసి ఎంఐ వర్సెస్ ఆర్సీబీ ఉంది. అసలు ఇద్దరు అన్నదమ్ములు లేకుంటారు, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. మరి ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో లాస్ట్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ. అసలు ఎస్ఆర్హెచ్ ఇంత ఘోరంగా ఓడిపోతా అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. దాని గురించి అయితే మొత్తం ఈ వీడియోలో మాట్లాడదాం. చాలా ఉంది మాట్లాడుకునేది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 19th మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ గురించి మనం మాట్లాడుకునే భయ్యా. నిజంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి అయితే ఏం ఆడారు భయ్యా, ఏం ఆడలేరు. ఓన్లీ 152 రన్స్ అయితే వేసారు వాళ్ళు 20 overs లో. మరి బ్లాక్ సెల్ పిచ్ అయితే యూజ్ చేసారు. మరి ఎస్ఆర్హెచ్ కి ఇదే దెబ్బ తగిలిందా అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు భయ్యా. బ్లాక్ సెల్ పిచ్ కాకుండా ఖచ్చితంగా ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే యూజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుండే. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ఉంది. బౌలింగ్ వాళ్ళు అయితే నిజంగా ఏం ఆడుతారు భయ్యా ఎస్ఆర్హెచ్ నుంచి. చాలా అంటే చాలా మంది నిజంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంటారు భయ. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ చూసినాక అసలు ఏం ఆడారు భయ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి అర్థం కాదు. కానీ మొత్తం పిచ్చి లేపేసారు భయ్య. అసలు 300 కొడతారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే బ్లాక్ స్టాల్ పిచ్ లో 300 కాదు కదా, 200 కొట్టడం అంటే చాలా కష్టం. అలాంటి పిచ్ అది. కాబట్టి ఎస్ఆర్హెచ్ వాళ్ళు మరి ఏ విధంగా ఆడారు, జీటీ వాళ్ళు ఏ విధంగా ఆడారు ఒకసారి మనం ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ఫస్ట్ అయితే మెయిన్ కంటెంట్ వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు అయితే మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నా వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు, మీరు లైక్ చేస్తారు కాబట్టి కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా నచ్చితే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే, ఇక మెయిన్ కంటెంట్ లోకి మనం వెళ్ళిపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 152 రన్స్ చేసారు. దాంట్లో మాత్రం బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే మాత్రం ఓన్లీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే మంచిగా ఆడిండు భయ్య. ఓన్లీ అది కూడా 30+ రన్స్ వేసిండు. అది కూడా 29+ బాల్స్ అయితే ఆడిండు. అలాంటి సిచ్యువేషన్ ప్లజెంట్ మంచిగా ఆడిండు. అండ్ అభిషేక్ శర్మ ఓన్లీ 18 రన్స్ మాత్రమే వేసిండు. అండ్ లాస్ట్ లో వచ్చిన ప్యాట్ కమిన్స్ 9 balls లో 22 రన్స్ అయితే వేసిండు. అంటే 20+ రన్స్ అయితే వేసిండు. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 150 రన్స్ అయితే అంటే ఒక మంచి టార్గెట్ అయితే సెట్ చేసారు భయ్య ఎస్ఆర్హెచ్ వాళ్ళు. మరి దాంట్లో జీటీ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే మాత్రం మొహమ్మద్ సిరాజ్ నిజంగా సొంత గడ్డ పైన ఏ విధంగా వేసిందంటే మామూలుగా కాదు భయ్య. 4 వికెట్లు తీసుకుని 4 ఓవర్లు వేసి ఓన్లీ 20+ రన్స్ మాత్రమే ఇచ్చిండు మొహమ్మద్ సిరాజ్. మామూలుగా ఎందుకంటే ఎంత మంచి హార్డ్ వర్క్ చేసిండు తన బౌలింగ్ పైన కానీ తన ఫీల్డింగ్ పైన కానీ చాలా మంచి హార్డ్ వర్క్ చేసి మొహమ్మద్ సిరాజ్ అయితే నిజంగా ఆ విధంగా బౌలింగ్ చేయడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది భయ్య. ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్ గా ఆర్సీబీ ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్ ఆల్మోస్ట్ చాలా సీజన్స్ అయితే ఆడిండు ఆర్సీబీ. కాబట్టి మొహమ్మద్ సిరాజ్ ఆ విధంగా వేయడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం అనేది ఎవ్వరికి నచ్చలేదు భయ్య, నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా నచ్చలేదు. మరి ఎక్కడ వాళ్ళు మిస్టేక్స్ చేసారో దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే జీటీ వాళ్ళ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే మాత్రం మొహమ్మద్ సిరాజ్ అయితే చాలా మంచిగా చేసింది భయ్య. అందుకే వాళ్ళు 152 రన్స్ మాత్రమే చేయగలిగారు. బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి అంత ఈజీగా ఉండదు బ్యాటింగ్ చేయడానికి, చాలా టఫ్ ఉంటది. కాబట్టి చాలా చూసి ఆడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ రన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాకపోతే ఏ సిచ్యువేషన్ లో అయితే నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యిండో అక్కడ మొత్తం మ్యాచ్ టర్న్ అయిపోయింది భయ్య. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి 15 over లో ఖచ్చితంగా అక్కడ నుంచి మంచిగా బౌండరీలు కొట్టాల్సిన సిచ్యువేషన్ అది. ఎందుకంటే స్కోర్ మనకు ఒక 170, 180 వచ్చి ఉంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి చాలా మంచి విన్నింగ్ స్కోర్ అది. కాకపోతే 152 రన్స్ అనేది నిజంగా నెక్స్ట్ చేసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ప్లానింగ్ ఉంటది. ఏ ఓవర్ లో ఎట్లా ఆడాలి, ఎవరి బౌలింగ్ లో ఎట్లా ఆడాలి, ఎవరి బౌలింగ్ లో మంచిగా అటాక్ చేయాలని చెప్పేసి వాళ్ళకి మంచి ప్లానింగ్ ఉంటది. కాబట్టి జీటీ వాళ్ళకు చాలా విన్నింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనము జీటీ సెకండ్ ఇన్నింగ్స్ గురించి మనం ఆడుకుంటే మాత్రం స్టార్టింగ్ లో వచ్చిన సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ వీళ్ళిద్దరు వికెట్లు తీసిరు, మొహమ్మద్ షమి అండ్ ప్యాట్ కమిన్స్. కాబట్టి అప్పుడు మ్యాచ్ లో ఉన్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే సిమర్జీత్ సింగ్ అని తీసుకొచ్చారు నాకు అర్థం కాదు అవన్నీ అని అంట. ఎందుకనంటే ఏం ఆడుతుంది భయ్య నాకు అర్థం కాదు. ఏం బౌలింగ్ అసలు ఇంపాక్ట్ లేక సిమర్జీత్ సింగ్ ని తీసుకురావడం ఏంది నాకు అర్థం కాదు. రాహుల్ చార్ ని తీసుకొచ్చుంటే కొంచెం బెస్ట్ ఉంటుందేమో. సిమర్జీత్ సింగ్ ఎప్పుడైతే పవర్ ప్లే 6th over వేసిండో
అప్పుడు 20 రన్స్ వచ్చినాయి. వాషింగ్టన్ సుందర్ మాత్రం మామూలుగా కొట్టలేడు, జబర్దస్త్ కొట్టిండు. అక్కడి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది భయ్య. 5th ఓవర్ వరకు చాలా మంచిగా ఉండే, ఎస్ఆర్హెచ్ గ్రిప్ లోనే ఉండే. కానీ ఎప్పుడైతే 6th ఓవర్ సిమర్జిత్ సింగ్ నేర్పించిండో ప్యాట్ కమిన్స్, 20 రన్స్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో ఆ ఓవర్ లో మాత్రం, అప్పటి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఏ సిచ్యువేషన్ లో కూడా ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అనే సిచ్యువేషన్ ఎప్పుడు కూడా రాలే. ఎందుకంటే 16.4 ఓవర్స్ లోనే, అంటే 16 ఓవర్స్ 4 బాల్స్ లోనే 153 రన్స్ కొట్టిర్రు జీటీ వాళ్ళు. దాంట్లో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంటే శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే జీటీ వాళ్ళకి చాలా ఈజీ చేసింది. దాని తర్వాత వచ్చిన రూథర్ఫర్డ్ కూడా దిబిడే మామూలుగా ఉండదు కదా, ఇలాంటి టిక్ టెక్ టిక్ టెక్ ఇలాంటి ఏముండే మన దగ్గర. కొట్టినామంటే మ్యాచ్ అటో ఇటో తొందరగా ఒక 1 to 2 ఓవర్స్ లోనే అయిపోవాలన్నట్టు ఒక 2 ఓవర్స్ లోనే కంప్లీట్ చేసిండు రూథర్ఫర్డ్. అయితే చాలా మంచి బ్యాటింగ్ అయితే చేసిండు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జీటీ వాళ్ళు అయితే చాలా మంచిగా ఆడారు. యాజ్ ఎ బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ, యాజ్ ఎ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా మంచిగా ఆడారు. కాబట్టి వాళ్ళైతే విజయాన్ని సొంతం చేసుకురు భయ్య. అండ్ ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం నిజంగా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం అనేది మనకు నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్. అండ్ దీని తర్వాత మరి ఎస్ఆర్హెచ్ వల్ల ప్లానింగ్ ఎట్లా ఉండాలంటే మామూలుగా ఉండొద్దు. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళు ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే ప్రతి ఒక్క మ్యాచ్ ఇప్పటి నుంచి గెలుచుకుంటూ రావాలి. వాళ్ళు చాలా కష్టమైపోతుంది. కాబట్టి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా కష్టమైపోతుంది ఎస్ఆర్హెచ్ కి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం మంచి బ్యాటింగ్ ఆడాలి, మంచిగా ఆడి మంచిగా గెలవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా భయ్య. అండ్ ఇక్కడ ఇంకోటి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్ టీం గురించి, అయితే చాలా మంది తిడుతున్నారు బ్యాడ్ గా. కాబట్టి ఒక్కటే చెప్తున్నా నేను, యాజ్ ఏ అంటే స్పోర్ట్స్ రివ్యూస్ నుంచి చెప్తా కాబట్టి, మన క్రికెట్ ఫ్యాన్స్ అయితే నిజంగా అంటే మన క్రికెటర్స్ ని మాత్రం ఎవ్వరు కానీ చాలా బ్యాడ్ గా ట్రోల్ చేయొద్దు భయ్య. ఒక్కటే చెప్తున్నా. ఎందుకంటే ఒక్కోసారి బ్యాడ్ డేస్ ఉంటాయి, ఒక్కోసారి సిచ్యువేషన్ మంచిగా ఉండదు, సిచ్యువేషన్స్ మంచిగా ఉంటాయి. ఒక్కో రోజు మంచిగా ఆడినప్పుడు మనమే పొగుడుతాం, మంచిగా ఆడినప్పుడు మనమే తిడతాం. అది మంచిది కాదు. మంచిగా ఆడినప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనం వాళ్ళకు తోడుగా ఉండాలి, మంచిగా ఉంటది. కాబట్టి నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనం మెయిన్ కంటెంట్ లోకి అయితే వద్దాం భయ్య. ఇవాళ మ్యాచ్ నెంబర్ 20 ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు భయ్య. ఎందుకంటే మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది వాంకాడే. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఇవన్నీ మాట్లాడుకొని లాస్ట్ లో అయితే ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడదాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సునీ అమ్మ ఇప్పుడైతే మనం మెయిన్ కంటెంట్ లోకి వద్దాం భయ్య. ఎందుకనంటే ఇవాళ మ్యాచ్ 20 నెంబర్ అంటే మ్యాచ్ నెంబర్ 20 మనకు ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కనుక నిజంగా మామూలుగా ఉండదు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు క్రీజ్ లో ఉన్నారంటే ఆల్మోస్ట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంటే సేమ్ అన్నదమ్ముల్లాగానే ఉంటారు. మరి ఇప్పుడు ఇద్దరు వర్సెస్ మ్యాచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పోటీగా ఖచ్చితంగా ఆడాల్సి వస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది అండ్ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిచ్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే మాత్రం వాంకాడలో మాత్రం ఖచ్చితంగా మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్. దానికంటే ముందు మనకు జస్ప్రీత్ బుమ్రా అయితే ఇంజూరీ నుంచి అయితే కోలుకొని ఈ మ్యాచ్ లో ఆడబోతుండు అనే ఛాన్స్ అయితే చాలా 99% అయితే ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఆడతారా లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ డీసీతో ఉంది ఎంఐ కాబట్టి ఆ మ్యాచ్ లో అయితే కన్ఫర్మ్ గా ఆడతాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా ఆడతాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఒకసారి చూద్దాం. టాస్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే వస్తుంది జస్ప్రీత్ బుమ్రా ఆడాలి అని చెప్పేసి అయితే అనుకుందాం. ఎందుకంటే ఎంఐకి ఒక మంచి బౌలింగ్ ఉండాలంటే ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా మంచి గెలవాలి అనుకుంటే జస్ప్రీత్ బుమ్రా అయితే ఉండాలి. ఎంఐకి అయితే ఆడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ ప్లేయర్ కాబట్టి మనం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఆర్సీబీ ఫ్యాన్స్ కి, ఆర్సీబీ టీం కి అయితే నిజంగా జస్ప్రీత్ బుమ్రా రావడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్మెంట్ అంటే ఉంటది. కాకపోతే ఎందుకంటే బౌలింగ్ మంచి చేస్తారు కాబట్టి. కాకపోతే ఎలాంటి బౌలింగ్ వచ్చినా ఆర్సీబీ వాళ్ళు కొట్టేంత సత్తా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ లో ఉంది. కాబట్టి ఒకసారి మనం పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే మాత్రం మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ భయ్య. ఎందుకంటే అంత బౌలర్స్ కి అంతా ఏమి ఉండదు కాబట్టి మంచి బ్యాటింగ్ అయితే మంచి బ్యాట్స్మెన్స్ అయితే మంచి బ్యాటింగ్ అయితే చేయగలుగుతారు ఆ పిచ్ లో. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 200 స్కోర్ కొట్టినా కష్టం అయిపోతుంది. 200+ అయితే చేస్తే కొంచెం ఈజీ ఉంటది. డిఫెండింగ్ కూడా చేసుకోవచ్చు. 200+ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిఫెండింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 మనం చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆర్సీబీ నుంచి చూసుకుంటే మాత్రం
స్టార్టింగ్ లో అయితే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ వీళ్ళిద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిని వికెట్లు కానీ 6th ఓవర్ అంటే పవర్ ప్లే లో కనుక వీళ్ళిద్దరు వికెట్లు తీయకపోతే చాలా కష్టం అయిపోతుంది ఎంఐకి. వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లే కనుక ఆడిరు అనుకో మామూలుగా ఉండదు, ఊచకపోతే అంటే అలాంటి బ్యాటింగ్ చేయగలుగుతారు వీళ్ళిద్దరు కాబట్టి. అండ్ దాని తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ కానీ, రజత్ పటిదార్ కానీ, లేమ్ లివింగ్ స్టోన్ కానీ, జితేష్ శర్మ కానీ, వీళ్ళు ఎంత మంచి బ్యాట్స్మెన్, కృణాల్ పాండ్యా కానీ, టిమ్ డేవిడ్ కానీ, ఆల్మోస్ట్ 8th నెంబర్ వరకు వీళ్ళకైతే బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉన్నది భయ్య. అండ్ దాని తర్వాత వచ్చిన బౌలింగ్ అటాక్ మనం చూసుకుంటే మాత్రం జోష్ హేజల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, ఎస్ దయర్ ఉన్నాడు, అండ్ సుయాష్ శర్మ కూడా ఉన్నాడు. కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కూడా మంచిగా ఉంది ఆర్సీబీకి. ప్లేయింగ్ 11 అయితే ఇది ఆర్సీబీ నుంచి. అండ్ ఇప్పుడు మనం ఎంఐ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే మాత్రం ఎంఐలో కూడా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడాలి, ఆడతారు కూడా. అండ్ దాని తర్వాత రియాన్ రికల్టన్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వస్తారు. దాని తర్వాత విల్ జాక్స్ వస్తాడు, తిలక్ వర్మ ఉన్నాడు, సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు. ఇంతవరకు వీళ్ళకి కూడా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అండ్ రాజు బాబా కూడా ఆడబోతున్నాడు కాబట్టి 9th నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఎంఐ వాళ్ళకు ఉంది. కాకపోతే దీనిలో ఎంతమంది ఫామ్ లో ఉన్నారు, ఎంతమంది ఫామ్ లో లేరు ఒకసారి మనం బ్యాటింగ్ ఆర్డర్ ని కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బౌలింగ్ అటాక్ కూడా చూసుకుంటే మాత్రం జాస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో ఆడితే మాత్రం మంచిగా ఉంటది ఎంఐకి. జాస్ప్రీత్ బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ వీళ్ళైతే ఆడతారు. అండ్ ఖచ్చితంగా విఘ్నేష్ పుత్రి కూడా ప్లేయింగ్ 11 లో, కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ లోకి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్పిన్నింగ్ అటాక్ అయితే ఉండాలి. మిచెల్ శాంట్నర్ తో పాటు విఘ్నేష్ పుత్రి కూడా ఉంటాడు ఎంఐ నుంచి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎంఐ ప్లేయింగ్ 11 గురించి మనం ఆడుకున్నాం కాబట్టి రెండు అయితే కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం ఆర్సీబీకి మాత్రం జబర్దస్త్ ఉంది భయ్. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ 8th నెంబర్ వరకే కృణాల్ పాండ్యాని తప్పించి మిగతా వాళ్ళందరూ మంచి ఫామ్ లో ఉన్నారు, మంచి రన్స్ కొడుతున్నారు. కాబట్టి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. ముంబై బౌలింగ్ అటాక్ చూస్తే మాత్రం ఆర్సీబీ బ్యాటింగ్ వాళ్ళకి జబర్దస్త్ ఉన్నారు భయ్య. అండ్ ఎంఐని కంపేర్ చేసుకుంటే ఆర్సీబీని కంపేర్ చేసుకుంటే రెండు బ్యాటింగ్ ఆర్డర్లు అయితే నాకైతే కొంచెం ఆర్సీబీకి ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఎంఐలో అందరు ఫామ్ లో లేరు. ఓన్లీ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, రియాన్ రికల్టన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ అంత ఫామ్ లో లేరు కాబట్టి నాకు ఆర్సీబీకి కొంచెం బ్యాటింగ్ అటాక్ మంచిగా ఉంది, బ్యాటింగ్ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కనుక మనం చూసుకుంటే మాత్రం ఆర్సీబీ నుంచి జోష్ హేజల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, ఎస్జాల్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే మంచిగా వేయగలుగుతారు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం ఎంఐ నుంచి మాత్రం ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, దీపక్ చహర్ ఉన్నాడు, జాస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. ఆల్మోస్ట్ బుమ్రా ఆడిండు అనుకో ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ ఉంటది ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మాత్రం. కాకపోతే బుమ్రా ఆడకపోతే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి ఒక 5% ఛాన్స్ ఎక్కువ ఉంటది. అండ్ రెండు బౌలింగ్ అటాక్ కంపేర్ చేసుకుంటే మాత్రం. అండ్ ఇప్పుడు స్పిన్నింగ్ అటాక్ మనం చూసుకుంటే మాత్రం ఆర్సీబీ నుంచి సుయాష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరు మాత్రమే వేయగలుగుతారు ఒకవేళ వస్తే మాత్రం. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం విఘ్నేష్ పుత్తూర్ ఉన్నాడు అండ్ మిచెల్ శాంట్నర్ ఉన్నాడు. స్పిన్నింగ్ అటాక్ కంపేర్ చేసుకుంటే మాత్రం నాకైతే ఎంఐకి కొంచెం 5% ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అయ్యా. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా ఆర్సీబీకే ఒక 10% ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే బౌలర్లకు అంత మంచిగా ఉండదు, బౌలర్లు అంతా ఇంపాక్ట్ ఏం చేయరు, బ్యాటర్స్ అయితే చాలా మంచిగా ఉంటది, మంచి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి స్కోర్ కూడా మంచిగా కొట్టొచ్చు. కాబట్టి ఆర్సీబీ వాళ్ళకి ఒక 10% ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేం అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నేనైతే ఆర్సీబీకి 60% ఇస్తున్నా, ఎంఐకి 40% ఇస్తున్నా. అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ లో అయితే రాయండి. నాకైతే ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక ఈ మ్యాచ్ రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో అయితే మళ్ళీ మనం కలుద్దాం. అండ్ ట్యూస్డే రోజు అయితే 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల ప్రివ్యూ కూడా ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ దాని గురించి కూడా మనం మన ఛానల్లో మాట్లాడదాం కాబట్టి. అండ్ ఈ ఛానల్ అయితే మళ్ళీ లాస్ట్ లో చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు. మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.